హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. పిల్లలైతే స్కూల్కి పంపించేశాను. ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలండి. ఇంకా మార్నింగ్ ఎప్పుడైనా టిఫిన్ దోశ అలాంటైతే పంపించేస్తానండి. వాళ్ళకి ఇష్టం అలా తింటారు. ఇంకా ఈరోజు ఏం పెట్టలేదండి. బాక్స్ అయితే పంపాలి. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు కోడిగుడ్లు మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను దాబా స్టైల్లో. చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఏం అవసరం లేదండి. మనకు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఉంటే చాలండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. 9 గుడ్లు అయితే పెట్టుకున్నాను. ఉడికిపోయినాయి. ఇవైతే ఒలుచుకుంటాను ఇప్పుడు. మీలో ఎంతమంది చూస్తారండి కార్తీక దీపం సీరియల్? నేనైతే ఎప్పుడు సీరియల్ చూస్తే వంట అయితే చేసేసుకుంటాను. 9 గుడ్లు అయితే తీసుకున్నానండి. ఎలాగో ఒకటో రెండో పోతాయి కదా, చీరేస్తాయి. ఇంక అందుకనే ఎక్స్ట్రా అయితే వేసుకున్నాను అనమాట. ఈవినింగ్ కూడా ఉంటుందని. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా తీసుకోండి. ఎవరికైనా కావాలితే ఫ్లిప్కార్ట్ అయితే దొరుకుతుంది అనమాట మనకు తక్కువలో. చూసారా ఎంత చిన్నగా వచ్చినాయో? ఇంత చిన్నగా మనం ఎలా తరుగుతామండి చెప్పండి? ఎంత బాగా వస్తుంది అనమాట. దీంతో బాగా యూజ్ అవుతుంది అనమాట నాకు ఇది వచ్చేసి. అయితే కళాయి అయితే పెట్టేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. గుడ్లు అయితే వేపుకుంటున్నాను. కొంచెం పసుపు అయితే వేసుకొని గుడ్లు అయితే వేపేసుకుంటున్నాను. కొంచెం కర్రీలోకి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మనకి కొంచెం ఎగురు కదా, ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది అనమాట. ఫస్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆయిల్ అనేది పైకి తోలుతుంది. మనకి బాగా ఎగుతాయి కూడా. గుడ్లు మరీ చిన్నగా వస్తున్నాయండి ఇప్పుడు. అలా ఎలా ఉన్నాయి చూడండి, అసలు గోలికాయలాగా చాలా చిన్నగా వస్తున్నాయి. గుడ్లు అయితే వేగిపోయినాయండి. ఇవైతే నేను పక్కగా తీసేసుకుంటున్నాను. ఇది మాత్రం చాలు. అయితే పక్కకి తీసేసుకొని మనకి బిర్యానీ సామాను ఉంటాయి కదండి, మామూలుగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అది ఇది మరాఠీ పువ్వు, జాజి పువ్వు, ఇదైతే ఒకటి వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం అయితే వేస్తున్నానండి. చాలా బాగుంటుంది అనమాట. ఇవి కొంచెం వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటాను. ఈ ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. మనకు మంచిగా గ్రేవీ రావడానికి, మంచి వేసుకోవడానికి అయితే ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి అన్నమాట. ఇవి బాగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నాయి కదా, ఇదైతే బాగా మగ్గిపోవాలండి. అసలు పచ్చిదనం ఉండకుండా. ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి. సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. పక్కన అయితే రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా లేట్ అవుతుంది కదా పిల్లలకి అన్నట్టుగా రైస్ కూడా అయిపోయింది. బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి నేను 2 టమాటాలు అయితే తీసుకున్నాను. 2 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. దాంట్లోనే అసలు పెద్దగా ఉండకూడదు అనమాట. అండ్ చిన్న ముక్కలు అయితే మనకు పర్ఫెక్ట్గా గ్రేవీ అయితే వస్తుంది అనమాట. ఎక్కడ ఉల్లిపాయలు, టమాటాలు అసలు ఆనకూడదు అనమాట. మనంత అలా వస్తుంది అనమాట గ్రేవీ. ఇది చివరి దాకా చూసండి వీడియో, కర్రీ ఎలాగ వస్తుంది అనేది. మళ్ళీ ఈ టమాటాలు, ఉల్లిపాయ ఇంకా బాగా మగ్గాలన్నమాట. బాగా మగ్గిందండి. ఇంకొక 2 నిమిషాలలో ఉంచుకొని మనం కారం అది వేసేసుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి అయితే కచ్చపచ్చిగా దంచుకొని అయితే వేసుకున్నానండి. బాగా మెత్తగా కాదు. దీంట్లోకి అయితే కచ్చపచ్చిగా అయితే చిన్న చిన్న ముక్కల్లా తగులుతూ ఉండాలన్నమాట. అలా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. బాగా కలుపుకున్నాక ఇంకా సరిపడగా కారం అయితే వేసేసుకుంటాను. మనకి మెత్తగా కాకుండా, అల్లం పేస్ట్లా కాకుండా మామూలుగా ఇలా కచ్చపచ్చగా ఇలా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకొని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి ఇంక సరిపడగా కారం అయితే వేసేసుకుంటున్నాను.
బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు టమాటాలు మొత్తం అంతా బాగా కలిపేదాకా ఎక్కువ వేగుతూ ఉండాలండి. ఇప్పుడే మనం వెంటనే వాటర్ అయితే వేసుకోకూడదు. దీంతోనే చాలా సోపు అయితే మన కారం గట్ట వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలేదాకా. మనం కారం గట్ట వేసుకున్నాక ఒక 5 మినిట్స్ దాకా అలాగే వేసుకోవాలండి. ఇంకెక్కడ మనకు ఉల్లిపాయ ముక్కల్లో పెద్దగా అసలు ఆనకూడదు అనమాట. మనకు బాగా మగ్గిపోయిందండి. చూసారా ఆయిల్ అది పైకి వచ్చింది. ఇప్పుడు మనం సరిపడగా వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ ఎక్కువే పోసుకోండి. మనకు ఆ వాటర్ పోసుకున్నాక దగ్గరగా ఒక 20-25 మినిట్స్ దాకా మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మూత పెట్టుకొని కాసేపు కలుపుకుంటూ ఉండాలి. అక్కడక్కడ అడుగు పట్టకుండా మనం గ్రేవీ అసలు కొంచెం వాటర్ కూడా ఉండకూడదు అనమాట. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నా ఏం కాదు. మన ఉప్పు ఎక్కువ అయితే ఉడకబెట్టాలన్నమాట. మంచిగా వస్తుంది గ్రేవీ అయితే. కట్ట నీళ్ళు పోసుకున్నాక నేను కోడిగుడ్లు అయితే వేసేసుకుంటున్నాను. మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ దాకా అలా మగ్గబెట్టాలండి. మళ్ళీ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. కర్రీ అయితే మగ్గిందండి. ఇంకొచ్చేసి దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇవి 2 వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇవి 2 కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా బాగా కలిపేసుకోవాలి మొత్తం మసాలా పట్టేటట్టు. అసలు వాటర్ లేదు చూసారా, మంచిగా ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. ఇలా ఇంకొక 2 నిమిషాలు కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి ఉంటే. చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసుకున్నాక ఇంకొంచెంసేపు అలా కలిపేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము. చాలా బాగా వచ్చిందండి. కొంచెం వేసుకుంటే అంత అన్నంలో కలుస్తుంది అనమాట. ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాం కదా, బాగా కలుస్తుంది గ్రేవీ. కొంచెం రైస్లోకి అయితే మంచిగా కలుస్తుంది అనమాట కర్రీ అయితే. చాలా బాగుందండి, నిజంగా బాగుంది కర్రీ అయితే. ఇంకా చికెన్ నాన్ వెజ్ కూడా పనికిరాదు దీని పక్కన, అంత బాగుందనమాట. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.